వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజనీ రాజశేఖర్, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యురాలు పంజా కల్పన, వార్డు కౌన్సిలర్లు ముద్దసాని సురేష్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మరి చాలా మంది అంటే ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా అందరూ రేషన్ కార్డ్స్ మాకు గత 10 సంవత్సరాలలో ఎవరు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని వాళ్ళు అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి గత ప్రభుత్వము ఎవరికి కూడా అంటే ఒక్కరికి కూడా పేదవాళ్ళకి రేషన్ కార్డు అనేది ఇచ్చిన దాఖలాలే లేవు. మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆ రోజు మాట ఇచ్చిన విధంగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. అది కూడా స్మార్ట్ రేషన్ కార్డ్. అంటే ఇప్పుడు మన ఏటీఎం కార్డ్స్ అట్లాంటివి ఎట్లుంటాయో అట్లా. ఎందుకంటే గతంలో ఉన్న రేషన్ కార్డులు అవి పేపర్వి పొడుగువి ఏవి కూడా మళ్ళీ అంటే డూప్లికేట్ రేషన్ కార్డ్స్ అనేది చేయకుండా ఇవి స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మళ్ళీ అంటే రేషన్ కార్డ్ పైన రేషన్ కార్డు హోల్డర్ పేరు కూడా మహిళల పేరు పెట్టడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇల్లు కూడా మహిళల పేరే. అంటే మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మన ప్రభుత్వంలో రేవంత్ అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మహిళలని కోటీశ్వర్లని లక్షాధికారులని కనీసం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి సంపాదించుకునే విధంగా చేయాలన్నది మా ఆశయం అని. మరి దానికి అనుకూలంగానే అన్ని వాళ్ళకి వడ్డీ లేని రుణాలు లెక్కలేనన్ని ఇవ్వడము, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నారు. క్యాంటీన్స్ అని చెప్పి, టీ స్టాల్స్ అని చెప్పి, ఇది స్మాల్ స్కేల్ బిజినెసెస్కి లోన్స్ కూడా. మరి ఇప్పుడు కూడా క్లియర్గా ఒకటే ఏంటంటే ఈ రేషన్ కార్డ్స్ అయినా ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా మన తొర్రూరు మండల్లో కూడా మనకి ఆల్రెడీ ఇప్పుడు ఈ మినీ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దానికి కూడా 5 కోట్ల అదనంగా కేటాయించినాము. 100 పడకల ఆసుపత్రి పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. కొంతమంది ఉత్తగానే పాపము వాళ్ళకి అంటే ఏం చెప్పాలో అర్థం కాక పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడుంది కనిపించదు అని అంటారు. ఇంకొంతమంది ఏమో ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది అని అంటారు. ఏం అభివృద్ధి జరుగుతుందో అన్నది నేను కూడా ఇక్కడ ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఉన్నారు, మీకు కూడా కనిపిస్తుంది అభివృద్ధి అనేది. మరి ఏదో ఉంది కదా అని చెప్పి ఒక గుడ్డ కాల్చి మీదేద్దాం అన్న పద్ధతి బాగాలేదు. మీ స్కూల్లో మీకు అదే నేర్పించిండ్రు మాకు తెలుసు. కాకపోతే అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకండి. ప్రజల్లో అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ మేము చేస్తున్నాము. దాన్ని నేననే అంటలేను, మా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింద స్థాయి దాకా అందరూ కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసము పనిచేస్తున్నాము. అనవసరంగా అవాకులు చవాకులు పేలద్దు. ఇంకోటి మొన్న ఏదో ఆర్జీటీవీనో ఏదో మరి అనవసరంగా డబ్బులు ఇచ్చి మరి కొంతమందితోటి కొన్ని మాటలు మాట్లాడిస్తున్నారు. ప్రెస్ అంటే ఏది అయితే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు ఏదైనా వినడానికి మేము రెడీగానే ఉంటాము. కానీ అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తే కొన్ని రోజులు వింటారేమో కానీ ఎవరేం చేస్తుండ్రు అన్నది ప్రజలు కూడా గమనిస్తారని తెలియజేస్తారు.